రౌడీ హీరో విజయ్ దేవరకొండ టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సాంక్రిత్యన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా రణబాలిపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. స్వాతంత్రానికి పూర్వం నడిచే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఒక పక్కా ప్లాన్ తో ముందడుగు వేస్తూ ఉన్నారు. మొదట సెప్టెంబర్ 11న రిలీజ్ అనుకున్నారు. కానీ క్వాలిటీ కోసం పండుగకు విడుదల చేయాలని ప్లాన్ మార్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారీ బడ్జెట్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న రణబాలి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. హడావిడిగా రిలీజ్ చేసి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం కంటే అన్ని పనులు పూర్తి చేసుకుని ఒక పెద్ద పండుగ సీజన్ లో రావడం మార్కెట్ పరంగా చాలా తెలివైన నిర్ణయం. మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో గ్రాఫిక్స్ క్వాలిటీ అస్సలు తగ్గకుండా ఉండేందుకే మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాబట్టేందుకు ఫెస్టివల్ సీజన్ చాలా ప్లస్ అవుతుంది. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర చిత్రం దసరా రేస్ నుంచి పక్కకు తప్పుకుంటే అక్టోబర్ 16న దసరా కానుకగా రణబాలిని థియేటర్లలోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇక అలా కుదరని పక్షంలో నవంబర్ 6న దీపావళి రేస్ లో గ్రాండ్ గా నింపేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక పండుగ సెలవులను వాడుకోవడం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించవచ్చనేది టీమ్ గేమ్ ప్లాన్. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో దీనిపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. దీనికి తోడు ది మమ్మీ ఫేమ్ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. ఇక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్ అతుల్ అందిస్తున్న సంగీతం ఆల్రెడీ లీక్ అయిన పిక్స్ సినిమాపై హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. టాక్సీ వాలా లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ రాహుల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సరైన రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుని ఫెస్టివల్ సీజన్ ను సరిగ్గా క్యాష్ చేసుకుంటే రణబాలి విజయ్ దేవరకొండ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.